ఈ ఒక్క మనిషి సైలెంట్ గా ఉంటే ప్రపంచం చాలా ప్రశాంతంగా ఉంటది. ఈయనే రెచ్చగొడతాడు, ఈయనే అటాక్ చేస్తాడు, ఈయనే సీజ్ ఫైర్ అంటాడు. ప్రపంచంలో ఎక్కడ కూడా చూడండి, ఫస్ట్ ట్రంప్ గారు ఆర్ యుఎస్ పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. రీసెంట్ గా ఆయన ఇరాన్ మీద ఆపరేషన్ మిడ్ నైట్ అవర్ కండక్ట్ చేశారు. ఈ ఆపరేషన్ తర్వాత దీన్ని కౌంటర్ చేస్తూ ఇరాన్ వాళ్ళు వాళ్ళకి ఈజీ టార్గెట్స్ అయిన యుఎస్ బేసెస్, ఎక్కడైతే యుఎస్ ఎయిర్ బేస్ ఉంటాయో, లైక్ ఖతర్ లో ఉంది, ఇరాక్ లో ఉంది, అండ్ మిడిల్ ఈస్ట్ ఏరియా చాలా ఉంది, వాళ్ళు ఏరియాస్ అనేది టార్గెట్ చేసి అటాక్స్ ప్లాన్ చేశారు. మెయిన్లీ సిరియా అండ్ ఖతర్ అయితే మనకి చెప్పుకోదగింది. ఖతర్ లో 19 మిసైల్స్ తయారు చేస్తే వాటిలో 18 మిసైల్స్ ని తిప్పికొట్టింది. ఒకే ఒక్క మిసైల్ మాత్రం ఆ టార్గెట్ హిట్ చేసింది. కమింగ్ టు సిరియాకి చాలా గట్టి దెబ్బ తగిలింది, కానీ సిరియా వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు. రిగార్డింగ్ ఖతర్, వాళ్ళు దీన్ని ఎక్స్పెక్ట్ చేయలేదని వాళ్ళు కండెమ్ చేశారు. ఇదంతా జరిగాక ట్రంప్ గారు సైలెంట్ గా వచ్చి సీజ్ ఫైర్ అనౌన్స్ చేశారు. ఆ రెండు దేశాలకి నేను సీజ్ ఫైర్ ఇస్తున్నాను, విదిన్ 24 అవర్స్ లో మొత్తం అంతా ఆగిపోతుందని చెప్పారు. ఆయన చెప్పిన 2 అవర్స్ తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ రెండు వైపుల నుంచి దాడులు జరిగాయి. ఎయిర్ స్ట్రైక్స్ మళ్ళీ కంటిన్యూ అయ్యాయి. ఇది జరిగాక ట్రంప్ గారు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ అయిన నెతాన్యాహు గారికి ఫోన్ చేసి దీన్ని ఆపేయమని చెప్పారు. అయితే ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ మాత్రం తెహ్రాన్ లోని ఒక రాడర్ ఇన్స్టలేషన్ బ్రేక్ చేశాక ఆయన ఆపేశారు అనమాట. ఇదంతా చూశాక ఇరాన్ అఫీషియల్స్ నుంచి కొన్ని ట్వీట్స్ వచ్చాయి. అసలు ఈ వార్ స్టార్ట్ చేసింది ఇజ్రాయెల్ వాళ్ళు ఆపితే మేము ఆపేస్తామని అన్నారు. కానీ ఇది ఎలాంటి సీజ్ ఫైర్ సంబంధించి కాదు అన్నారు. ఈ ఓవరాల్ ఇదంతా జరుగుతున్నప్పుడు ఒక 2800 మంది ఇండియన్ సిటిజన్స్ ని మనం రెస్క్యూ చేస్తాం. ఈ సిచ్యువేషన్ లో ఇండియా మీద చాలా ప్రెషర్ ఉంది, లైక్ యుఎస్ నుంచి అండ్ అదర్ కంట్రీస్ నుంచి. ఓవరాల్ దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.